నువ్వే అయ్యున్నావని. ఇప్పుడు ఆ నువ్వే అయ్యున్న ఆ ప్రజ్ఞకి దీంతో ఏ సంబంధం లేదు. ప్రజ్ఞ నువ్వే అయ్యున్న దానికి ఏది సంబంధం లేనప్పుడు మనం అయ్యున్న మనని బయటి మనకి అనిపించిన ఫస్ట్ నాకు ఇవాళ ఈ పని చేయాలనిపించింది, ఇది నాకు అనుకుంటూ ఉంటుంది కదా. ఈ పని నాకు అని ఎట్లా అనిపించిందో ఎదుటి వాళ్ళకి కనిపించినప్పుడు ఇంద్రియం ద్వారా ఇది నీకు అనిపిస్తున్నది కదా. చూడగానే దృశ్యం ఈ నాకు ఈ నీకు అన్నవన్నీ ఆ ప్రజ్ఞను ఆధారం చేసుకుని వచ్చినాయి. ముందల అది ఉంటేనే ఇవి వచ్చినాయి. చచ్చిపోయిన శవానికి రావట్లేదు కదా. చచ్చిపోయిన శవంలో లేదు ఆ ప్రజ్ఞ, దీనికి ఉంది. అందుకని ఈ ప్రజ్ఞను ఆధారం చేసుకుని వచ్చిన ప్రతి పని ఏమవుతున్నది, అవసరంగా మారింది. దీనిగా వస్తే దీని అవసరంగా, దాంది అని చూపిస్తే దానిగా చూపించింది. ముందలొచ్చిన ప్రజ్ఞ నీది అయినప్పుడు, నీ సొంతమైనప్పుడు, అదిగా ఉన్న నువ్వైనప్పుడు దీనిగా వచ్చిన వాటిని ఎందుకు మళ్ళీ దీని పరంగా ఉన్న దానిని నాది అని ఇది మోసింది. ఆ లోపల దానికి ఏం పని లేదు. ఆ లోపలదే నేను అయినప్పుడు ఆ లోపల ఆధారం చేసుకుని దీనిగా వచ్చాను కనుక ముందల దీనికే వాడతాను, దానిలో వచ్చిన ప్రజ్ఞని. ఎందుకు ఇది బతికుండాలి, దాకా మన అవసరాలు తీర్చాలి కాబట్టి దీనిగానే వాడతాను. ఇంకా దృశ్యంగా కనపడిందంతా ఏంటి, దీని నుంచి విడిగా ఉన్నదేగా. ఆ విడిగా ఉన్న దాంట్లో రకరకాలుగా నాకు ఎందుకు చూపిస్తున్నది. నాలో ఉండి ఇంత ప్రజ్ఞలో నుంచి వచ్చిన ఒక్క చలనం ఇది 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 అని ఎందుకు చూపిస్తున్నది నాకు. మార్పుగా ఉంటే అయ్యి ఉన్న ఒకటిగానే చూపించాలి కదా. అంటే ఆ రకరకాలుగా చూపించడానికి ఈ దేహం నేననే ఆధారమే తప్ప ఆ ప్రజ్ఞకి సంబంధం లేదు. నేను నా వాళ్ళు, నేను నా పని, నేను నా చేత. అక్కడ ఒక వ్యక్తిలో మార్పుగా వాళ్ళు ఇట్ట ఉన్నారు, అట్ట అన్నారు, ఇట్ట చేశారు, ఇట్ట కానీ ఎందుకు అనిపిస్తున్నది. ఆ చేతలు కన్నా దీంతో పోలిక వచ్చిన వల్ల అంటున్నది. లేకపోతే దానికి లేదు. వాళ్ళలాగా నేను చెయ్యాలి, నాలాగా వాళ్ళు చెయ్యాలి, వాళ్ళకన్నా నేను ఎక్కువ, నాకన్నా వాళ్ళు తక్కువ అని ప్రజ్ఞలో నుంచి మొదలైన ఈ దేహం అనే వాసన కోసం ఇవన్నీ పుట్టుకొచ్చినాయి పుట్టగొడుగుల్లాగా. వాటిని ఏం చేశాను, నేను పెంచి పోషించాను. పుట్టిన దానివల్ల తెలివి అనుకున్నాను, పెంచి పోషించాను, ఆ కోణంలోకి మలిచి చూపించాను. అందుకు అది ఇంకా ఎక్కువ ప్రేరణ పెంచుకుంది. అంతేగాని ప్రజ్ఞగా ఉన్న తనకి చూడబడే వాడి ఎదురుగుండా కూడా ఆ ప్రజ్ఞగానే ఉన్నాడు అని తెలిసినప్పుడు ఈ అన్ని అవసరార్థమే అని తెలియబడతాయి. మనలో కలిగే మార్పులు, చూపు, చేతలు అన్నీ అవసరార్థమే. ఇప్పుడు నాకు ఈ క్షణంలో ఇది అవసరమైంది. నీకు వింతగా అనిపిస్తే నేను మారుకుంటానా? నీకు విడ్డూరంగా అనిపిస్తే నేను మానుకుంటానా? నా అవసరం నాది, దీని అవసరార్థంగా. అలాగని ఎదుటి వాడిది నువ్వు స్వీకరిస్తే వింతగా చూసినా, విడ్డూరంగా చూసినా, ఆశ్చర్యంగా చూసినా, తెలివిగా చూసినా, ఇష్టంగా చూసినా నువ్వు మొయ్యాల్సిందే. ముందర అందరిలోనూ ఒక ప్రజ్ఞ ఉంది. అనిపిస్తున్నది, నాకు అనిపిస్తున్నది అంటున్నానే. ఆ నాకు ప్రజ్ఞగా ఉంది. అందుకని ఆ నాకు ప్రతి క్షణం ఆ అనిపించేదంతా
దీనికోసము మార్పు చెందేది. దానికి చెప్పారు అమ్మ మనకి, ఆ మార్పు చెందేది, మార్పు చెందండి అని. ఆ మార్పు చెందని ఆ ప్రజ్ఞ నీ లోపల నుంచి పుట్టగానే నువ్వు పసికట్టి ఇది దేనికి చేర్చుతున్నది నన్ను. ఇప్పుడు మనం ఇంటిలోంచి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనుకోకుండానే వెళ్తావా? ఎక్కడికి వెళ్ళాలో ముందర నిర్ణయించుకునే కదా వెళ్తాం ఇంట్లో నుంచి. అప్పుడు కదా ఈ పక్కకి వెళ్ళాలా, ఆ పక్కకి వెళ్ళాలా, ఎటు వెళ్తే మనం అనుకున్న పని అవుతుందని తెలియబడుతుంది, వెళ్ళే దారి తెలుస్తుంది. అలాగే నాలో నుంచి వచ్చిన చలనం దేనికి చెందుతున్నదో గుర్తించలేకపోయాను. అందుకని అది వెళ్ళి తాదాప్యం చెందొచ్చింది. ముందర గుర్తిస్తే ఈ దేహం అనే నేనికే చెందుతుంది. ఆ ప్రజ్ఞతో ఆ లోపల ఉన్న ఆత్మకి చెందటానికి ఏం లేదు కనుక ఈ దేహం అనే నేనికే చెందుతున్నది. అమ్మ అందుకే ఈ అనిపించటాలు, ఈ చేతలు అనిపించటం మానితే అప్పుడు చేతలు మానతాయి. ముందర అనిపించటం నాకు 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 అని చెంది నేను దేహంకి చెందినాటినన్నీ నేను పెంచి పోషించావు. మనం ముందర అక్కడ కట్ చేస్తే నాకు ఇలాగ అనిపించింది వాళ్ళని చూడగానే అంటున్నాం కదా, వాళ్ళని చూడగానే అనిపించింది అంటానికి దేని ఆధారం చేసుకుంది? దేహం అనే నేను ఆధారమే చేసుకుందాన్ని. ఆత్మ గురించి అనిపించడానికి ఇంకోటి లేదు. అందుకనే ఐమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అన్న తత్వవాక్యాలు ఆ లోపల ఆ ప్రజ్ఞకి ఇచ్చారు. ఆ కొటేషన్స్ నేను అయ్యున్నాను అనిపించటానికి ఏమి గుర్తించమన్నారు? నాకు అనిపించింది అనే ఒక ఫీల్, ఒక జడ పదార్థంగా లేం కనుక ఒక ఫీల్ వచ్చేటప్పుడే గుర్తించగలిగితే ఆ ఫీల్ దీని పరంగానే మార్పు చెందుతున్నదని గుర్తిస్తే ఆ మార్పు నాకు ఎంత అడ్డమో తెలుస్తుంది. మళ్ళీ దేహం ఉంది కనుక ఎంత అవసరమో కూడా తెలుస్తుంది. మళ్ళీ ఒక ఫీల్ ఎంత అడ్డమో ఒక ఫీల్ ఈ దేహం బతికి ఉండటానికి అంత అవసరం. మరి నాకు ఈ అవస్థగా ఉంది, దీని రెమెడీ ఇది, నాకు ఇది అవసరం, నా అవసరం అనుకుంటే దీన్ని గెంటాలి, గడపాలి కదా, దీన్ని పెంచి పోషించుకోవాలి కదా. అక్కడికి వాడు నీలో ఉన్న ప్రజ్ఞని, దాని వరకు వాడు. నీకు అనిపించింది అంటే పక్క వాళ్ళందరి కోసం ఖర్చు పెడుతున్నావు. ఎలా పెట్టాలి తప్పదు, ఎందుకంటే శరీరం ఉంది కనుక. ఎట్లా పెట్టాలి? ఆ మూలమే పరమాత్మ దృష్టి చూపించుకుంటా, పరమాత్మ ఎప్పుడు మారనోడు కనుక చూపించుకుంటా ఆ జీవుడిగా తెచ్చిన వాసన వల్ల క్రియే తప్ప క్రియకి ఎక్కువ స్థానాన్ని ఇవ్వకు. క్రియ అంటే చేతలకి ఎక్కువ స్థానాన్ని ఇవ్వకు. ఇచ్చిన కొద్ది అదేం చేస్తున్నది? నిన్ను ఈ పరంగానే ఆలోచన పెంచుతున్నది. మరి ఆ పెంచే ఆలోచన అంతా ఏమైపోయింది? వాసనగా తయారైపోయింది. ఇంకా అయిపోయింది. ఎప్పుడు మనం జ్ఞానం చెప్పుకునేటప్పుడు మనకి అంతకు ముందల దాని గురించి ఎత్తటానికి లాభం లేదు. ఎందుకు? ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళలేం కాబట్టి. ఈ క్షణం నుంచి నువ్వు ముందులకు వెళ్ళటానికి ఏంటి దారి? మనకి ఉన్నది ఉన్నట్టు అర్థం అవటానికి ఏంటి దారి అంటే ఇప్పుడు దాకా అందబడిన ఏమైతే మనలో దాగి ఉన్న జ్ఞానం ఉందో, అందరి దగ్గర ఒక జ్ఞానం ఉంది. ప్రతి మనిషికి ఒక ఫీల్ అవటం ఉంది. ఆ ఫీల్ నుంచి ఆ ఫీల్కి మొదలేమో పవర్ ఉంది, చివరేమో వాసన ఉంది. ఒక్క ఫీల్కి మొదలేమో పవర్ ఉంది, చివరేమో వాసన ఉంది. మొదలుగా ఉన్న పవర్ని పట్టుకుంటే ఆ వాసనని కట్ చేసుకోగలుగుతుంది. ఎవరికైనా ఫస్ట్ అంతకు ముందల మనం జీవితాల్లో ఏం జరిగినాయి అనేది తిరిగి తేలేము కదా, ఎలాంటి వాసనలు దాసేసామనేది. ఇంక నుంచి అయినా
ఆ వాసనని కట్ చేయటానికి ఈ పవర్ని వాడుకుందాం, బుద్ధిని పెట్టి మరి. అప్పుడు ఆ వాడుకునేటప్పుడు, ఆ బుద్ధిని పెట్టి వాడుకునేటప్పుడు ఆ పవర్ ఏమో నా సొంతం చేసుకుని, వాసన ఏమో చచ్చేవాడిగా ఉన్న, మార్పు చెందేవాడుగా ఉన్న దీనికి సొంతం చేసి, ఆ వాసన ఎట్లా తయారు చేసిందో, ఏ ప్రేరణ, ఏ ఏ యొక్క రూపాంతరం చెందింది, ఆ పవర్ నుంచి వచ్చిన ఇది వాసన రూపాంతరం చెందింది. ఇలా చూపిస్తున్నది, అలా చేపిస్తున్నది కదా. ఆ రెండిటిగా మారింది, రూపనామ గుణాలుగా, అలవాటులుగా, ఇష్టాయిష్టాలుగా, లాభ నష్టాలుగా రూపాంతరం చెందింది. ఆ పవర్లో నుంచి వచ్చిన ప్రజ్ఞ ఆ రూపాంతరం చెందినప్పుడు ఆ లెక్కలు కట్టడం, ఆ లోపల ఐడెంటిటీలు తెలపటం, ఆ ప్రేరణ, ఆ వాసనకి ఛాన్స్ ఇవ్వకోకుండా మనం ఈ ఛాన్స్, ఎలాంటి ఛాన్సు ఇవ్వకుండా పవరే ముఖ్యం చేసుకుని మదికి ప్రతి క్షణం ఆ వాసనని కట్ చేసుకుంటా అవసరం తీర్చుకోవటం. మరి దేహం ఉంది కదా, మళ్ళీ ఒట్టిగా కట్ చేసి పడేయటానికి లేదు కదా, దేహం అవసరం ఉంది కాబట్టి ఇలా 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 అని. అందుకనే ఆ తాదాప్యం చెందేదాకా ఎల్లనీయకుండా గుర్తించగలగటం. నా చేతిలో వస్తువు కింద పడిపోయాక నా వల్లగా దిగు దాన్ని ఎత్తటం. ఉండగానే జాగ్రత్త పడితే అక్కడ దాకా వెళ్ళాక అంటుకుపోయిందాన్ని తీయకుండా సరిపోతుంది. నా చేతిలో వస్తువు కింద పడగానే అంటుకుపోయింది మట్టి, తీలేను. ఎక్కడ ఉండగానే జాగ్రత్త పడితే అది అంటుకోదుగా, అక్కడ దాకా వెళ్ళదు. జాగ్రత్త అంటే అది ఆలోచనని గమనించగలగటం, ఆలోచనని పక్కదారులు పట్టించకుండా ఉండటం, ఆ ఆలోచన దేనికి చెందింది అని గుర్తించగలగటం, గుర్తించి దేహం ఉంది కనుక అవసరాలు తీర్చుకోవటం కోసమని దీనితో అవసరాలు తీర్చుకోవటం, దీనికి వర్తించేదంతా రుణానికి అని గుర్తించగలగటం, దేహం మరణం దాకా పెంచి పోషించాలి కాబట్టి దానికి రుణాలతో తెలియపరచటం. రుణాల దగ్గర మార్పులు ఉన్నాయేమో కానీ పవర్ దగ్గర మార్పులు లేవు అని తెలుసుకోవటం ప్రతి క్షణం. అలా మనమే అనుక్షణం గ్రహించగలగటం. అదమ్మా పవర్ అంటే. అది ఎట్లా అర్థమవుతుంది అంటే కొనసాగించేదాకా వెళ్ళనీయకుండా కాపలా కాసుకోవటమే. ఒకటి పుట్టిన దాన్ని కొనసాగించుకు వెళ్ళిపోతున్నది కదా, దూరిపోతున్నది కదా, అన్నిట్లోకి చొచ్చుకుపోతున్నది కనపడకుండా. అది ఆ చొచ్చుకుపోయి నిన్ను ముంచేస్తున్నది, కనపడుతుంది, నిన్నే వేస్ట్ చేసేస్తున్నది. అయ్యున్న ప్రజ్ఞను నేను అని గుర్తించలేక మోసపోతుంది. ఇప్పుడు నా దగ్గరే ఉంది, నీ మీద ఈర్ష్య వచ్చింది, ఎందుకు వచ్చింది అని గుర్తించలేక వచ్చేసిన దాన్ని మోసే. నీ మీద వచ్చిన దాన్ని ఎందుకు వచ్చిందో గుర్తించలేక మోసేసా. అది తరచి వెనక్కి తిరిగి చూస్తే దీన్ని ఏదో గొప్ప చేసుకోవాలని, దాన్ని తక్కువ చేయాలని వచ్చింది. సత్యం దానికి తెలుగు. ఒకేసారి పొమ్మంటే పోదు కదా, ఎందుకు వచ్చిందో తెలవట్లేదు కదా, వచ్చేసిన దాన్ని తెలుగు. ఒక వస్తువు నాకు చెందాల్సింది నువ్వు తీసుకుపోతున్నావు, నాదిని నువ్వు అనుభవిస్తున్నావు. ఎక్కడో దీనికి తగ్గిపోతుంది, దీనికి రాదు అనుకుని ఎదుటి వాళ్ళ మీద ఒక కారణాన్ని, నాకన్నా నువ్వు అందంగా ఉన్నావు, నాకన్నా తెలివిగా ఉన్నావు, నాకన్నా అని దీని పరంగానే బుద్ధిని వాడబడి ఇన్నాళ్ళు ఆ దృష్టితోనే చూసి, అందుకని దీంట్లోంచి రకరకాల పుడుతున్నాయి. ఫీల్స్ అసలు రకరకాల పుట్టకుండా చేయాలి అంటే అక్కడ ఇంకొకళ్ళు లేరు, నువ్వే ఆ ప్రజ్ఞవై ఉన్నావు, అందరిలో ఉన్నది కూడా అదే అని అస్తమానం దానికి పాఠం చెప్పుకోవటమే. ఎంత పాఠం చెప్పుకుంటే అంత విని, ఇదివరకు ఇటుదేమో ఆ రకంగా పాఠం చెప్పి అటు ఉంది, ఇప్పుడు ఈ రకంగా పాఠం చెప్పి ఇటు వింటుంది. ఇంతకన్నా దారి లేదు. ఇంకెవరో చెప్పరు వచ్చి
ఏ గురువు నువ్వు అయ్యున్నావని చెప్పారు. ఆ అయ్యున్న దాన్ని అయ్యున్నట్టు ఉంచుకోవాలంటే అస్తమానం ఆరబోసుకుని ఒలకబోసుకునే దాంతోనేగా మనం దాన్ని జాగ్రత్త పడాలి. మన శక్తిని అంతా దారపోస్తున్నది కదా అది. మరి లోపల జరిగే ప్రాసెస్ని 1 గంట సాధనకిను, 1 గంట శాస్త్రానికి, 1 గంట మంత్రానికి అభిజేత ఏం సరిపోతుంది? అస్తమానం పడుతుంది అది. కళను ఎందుకు తయారు చేసింది? బతికుండగా దాని పనిగా వాసనలు ప్రేరేపించేసరికి నిద్రలో కూడా అది మన వెంటాడి కలగజేస్తున్నది, వృధా చేస్తున్నది. అదే ఇళ్ళలో దాన్ని స్టోర్ చేసి ఈ రకంగా ఆ రకంగా దాన్ని నెత్తిని పెట్టుకున్న మూలని కళను కూడా చెత్తేస్తున్నది. ఇళ్ళలోనే లేకపోతే కళకేం సంబంధం ఉండే? అప్పటికి నిద్రపోయినోడు శరీరానికి అవసరమయ్యే వరకు పోతాడు. ఇళ్ళలోనే కట్ చేసి అవతలేస్తున్నావు. కళ దాకా తేటానికే దాని దగ్గర లేదంటే సూక్ష్మ శరీరాన్ని చంపేశావు. ముందుల కారణ శరీరాన్ని చంపితే తర్వాత సూక్ష్మ శరీరాన్ని చంపుతావు. అప్పుడు స్థూలం ఒక్కటే నీకు కళ్ళ ముందలు కనపడుతుంది. కనపడ్డ స్థూలానికి ఒక ఆధారం ఉంది కాబట్టి బతికుంటుంది. కాకపోతే దానికి స్టోర్ ఏం లేదు దాని లోపల. స్టోర్ ఉండబట్టి కదా సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తున్నది, కారణ శరీరం కట్ అవ్వకుండా ఉంటున్నది. 3గా దీన్ని తయారు చేసేటప్పుడు ఎలా తయారైనయో గుర్తిస్తే స్థూల శరీరం ఉండగానే సూక్ష్మ శరీరాన్ని కట్ చేసి కారణ శరీరాన్ని కట్ చేస్తే అప్పుడు ఈ స్థూల శరీరంగా ఉన్న పవర్ని గుర్తించగలిగే పనిముట్టిది. నువ్వు అని, నేను చైతన్యాన్ని అని గుర్తించగలిగిన పనిముట్టి ఈ స్థూల శరీరం. ఈ పనిముట్టు ఉండగానే, తెలివి ఉండగానే అది గుర్తిస్తే ఈ రెండింటిని కట్ చేయడం మొదలుపెట్టుకుంది కనుక అది క్లీన్ చేసుకోవటం అలవాటు పడుతుంది. ప్రజ్ఞ వల్ల, ఆ తెలివి వల్ల, ఆ సత్యం వల్ల, దానికే పేర్లన్నీ. అది నేను అని ముద్ర పడక ఇదిగా ఉన్న నేను విజృంభించేస్తున్నాను. దానికి నచ్చింది ఉన్న దాన్ని అంతా వాడిపడేస్తున్నాను. ఎవరికి నష్టం? వాడితే దేనికి వాడింది? ఏమైనా అవసరం ఉండి వాడితే తప్పులేదు, దేహం బతుకుంది కనుక. అవసరం లేక వాడుతున్నది, లేకుండా వాడుతున్నది. అందుకని ఇంకా మనం వేస్ట్ అయిపోతాం.